ఇవాళ ఏంటి అంటే నోటీస్ చూడండి, అసలు ఎంత విచిత్రం అంటే వీళ్ళ పాపం. చిన్న చిన్న వాళ్ళకి నోటీసులు అంటే బెదిరిస్తాకి. దీన్ని ఏం చేశారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి నోటీస్ ఇచ్చారు. జైలు దగ్గర 10 మంది కంటే ఎక్కువ 11వ ఎవడన్నా కనపడితే నిన్ను లోపలేస్తాం. చంద్రశేఖర్ ఆయన పోగేసుకొస్తాడా? పాపం ఆడమనిషి మొగళ్లపల్లి కామాక్షిదేవి నెల్లూరు, ఆవిడికి నోటీస్ ఇస్తారు. ఎన్నింటికి తెలుసా నోటీసు? ఆడకూతురని కూడా లేదు. ఇంటి కిందకు వస్తాడు, ఇంటి కిందకు వచ్చి కాల్ చేస్తాడు. రెహమాన్ 2 టౌన్ ఎస్ఐ వాట్సాప్ కాల్ చేస్తాడు. అర్ధరాత్రి 1:26 అనుకుంటా, 17 సెకండ్ల పాటు మాట్లాడాడు. మీ ఇంటి కింద ఉన్నాను, తలుపు తీయమని. అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామాక్షిదేవి, ఆవిడికి 1:26 తెల్లారుజామున 1:26 ఫోన్ చేసి తలుపు తీ, ఇంట్లోంచి బయటికి రా, నీకు నోటీస్ ఇవ్వటానికి వచ్చానని. ఏం పోయే కాలం ఇదేని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. పోయే కాలం కాదా ఇది? తలుపు తీస్తే నోటీస్ ఇచ్చి ఫోటో దిగుతాడు. రాత్రి 1:30 ఆడ మనిషికి, కార్పొరేటర్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్. ఎస్కే మస్తాన్, తండ్రి పేరు భాష, ఇతనికి అంతే నోటీసు. ఈ అర్ధరాత్రి తెల్లారుజామున నోటీసులు. ఇంకా సూర్యుడు లెగల, మంచమేంచి లేపి లాగు మీద ఉన్నాడు చూడండి, నోటీసు. ఏదో తామ్రపత్రం ఇస్తున్నట్టు ఇంటికి వచ్చి. చల్లా శరత్, ఇతనికి నోటీసు. ఇట్లా మా భాష సన్ ఆఫ్ మన్సూర్ సాహెబ్. అసలు నెల్లూరులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లలో దాదాపుగా 40% మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఏరేరి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా, జగన్ ఫోటో ఉందా, వాట్సాప్ స్టేటస్ ఏంటి, ఇట్లా మొత్తం ఎతికి అందరికీ నోటీసులు ఇస్తున్నారు. చచ్చిపోతా ఉంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కాగితాల ఖర్చు కూడా ఎవరు, పోలీసులు ఎవరినో ఒకటి కొట్టి ఈ కాగితాలు కొనుక్కోవాలి. మొత్తం ఇన్ని నోటీసులు అంటే అసలు మామూలుగా చెప్పండి. నెల్లూరు జిల్లాలో 40% మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారంటే సుమారుగా కనపడిన ప్రతోడికి ఇంట్లో జగన్ ఫోటో ఉన్నా, ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉన్నా, ఫోన్లో జగన్ ఫోటో స్టేటస్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి ఫోటో స్టేటస్ ఉన్నా, ప్రతోడు నోటీస్. నువ్వు వచ్చావా, రోడ్డు ఎక్కావా, లోపలేస్తాం. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు 1947కు ముందున్నటువంటి బ్రిటిష్ వాడికి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి తేడా ఏముందని అడుగుతున్నా. ఆపగలిగాడా బ్రిటిష్ వాడు అని అడుగుతున్నా. గాంధీ గారు వస్తే రోడ్డు ఎక్కకూడదంటే, లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటేనో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటేనో, లేదు జలైన్ వాలాబాగ్లో తలుపులేసి కాల్ చేస్తే తెల్లారి ఎవడన్నా ఆగాడా అని అడుగుతున్నాను. తెల్లారి ఎవడన్నా ఆగాడా? జైళ్లలో మగ్గదీస్తే, అండమాన్ పంపిస్తే జైలుకి ఆగాడా ఎవడన్నా? తండ్రి వెళ్తే కొడుకు వచ్చాడు రోడ్డు మీదకి. మీ కర్మ కూడా అంతే. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ పాలకులకి ఏ కర్మ పట్టిందో అంటే, జనం రోడ్డు మీదకి వస్తే తిరుగుబాటు ఎగసి పడుతుంది అని భయంతో లాఠీలతో, కాకి చొక్కాలతో, అరెస్టులతో, తోటాలతో అణగదొక్కాలకునేటువంటి ప్రజాగ్రహాన్ని ఆనాడు బ్రిటిష్ వల్ల, పాలకుల వల్ల అవ్వలేదు. నేడు ఈ కూటమి పాలకుల వల్ల కూడా
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, ఆయన మీద జనానికి ఉన్నటువంటి ప్రేమని, లేదా మీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అణగదొక్కటం మీ తరం కాదనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.